తెలంగాణ ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పొన్నం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పొన్నం, రైతు భరోసా పథకంతో రైతులకు అండగా నిలుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు బోనస్, వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ కూడా అందిస్తున్నామన్నారు. ఎరువుల తయారీ, సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, తెలంగాణకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రామగుణ ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులను కూడా తెలంగాణ రైతులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రైతుల సమస్యలపై స్పందించడం లేదని విమర్శించారు. యూరియా లభ్యత విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, యూరియా యాప్ వినియోగంలో సమస్యలు ఉంటే రైతు వేదికల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రానికి సరిపడా ఎరువులు అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఈ రోజు నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో కొంత ప్రతిపక్షాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న సందర్భంగా మేము ఎన్రోల్ చేస్తున్నారు, మీరు దాన్ని ఆర్భాటం చేస్తున్నారు అని చెప్పే పరిస్థితి సందర్భంగా మీ అందరికీ వాస్తవాలు, ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంటు. ప్రభుత్వాలు మారినా ఈ రికార్డులు అనేటువంటివి యథావిధంగా కొనసాగుతాయి. వాళ్ళు రైతు బంధు 2018-19లో ప్రారంభం చేసినాడు. వానాకాలం టైంలో 4,000 రూపాయలు మొదటిసారి ఇచ్చి ఎన్నికల సమయంలో ఓట్లకు పోయేటప్పుడు గనగన SMS మోగించినటువంటి పరిస్థితి తెలుసు మీకు. దాని తర్వాత అప్పుడు ఇచ్చినప్పుడు 4 నెలలు 5 రోజులు ఇచ్చారు. వానాకాలంకు సంబంధించి 2018-19లో వాళ్ళు రైతు బంధు మొత్తం రైతులకు జమ చేసినటువంటి పట్టిన సమయం 4 నెలల 5 రోజులు. దాని తర్వాత యాసంగిల 5 నెలల 11 రోజులు, 2019లో 4 నెలల 10 రోజులు, 2019-20 యాసంగిలో 1 నెల 19 రోజులు, 19 తారీఖు లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ 1 నెల 19 రోజులు వేసారు. తర్వాత 2020-21 వచ్చేటప్పుడు 5 నెలల 16 రోజుల టైం పట్టింది. మళ్ళీ 2021 యాసంగి వచ్చేటప్పుడు 2 నెలల 24 రోజులు వచ్చింది. 2021-22